అనకాపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అనకాపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా, జిల్లా ఎక్సైజ్ సహాయ కమిషనర్ తుర్జిన్ సింగ్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఏర్పాటు చేసిన డ్రగ్స్, గంజాయి ఫోటో గ్యాలరీలను జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక జానపద గేయాన్ని జీవీఎంసీ టౌన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆలపించారు. డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాటక ప్రదర్శనలు ఆకర్షించారు. ఏ దేశానికైనా యువ శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ స్టూడెంట్స్, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనకాపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఈ గాంజాయి విషయం అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమే. మనం స్టార్టింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్నీ చేసుకుంటున్నాము. కానీ ఇది ఒక సోషల్ ఈవెల్. ఇది కేవలం పోలీస్ ఒకరి మాత్రమే చేసుకుంటే అది మనం చేయలేకపోతాము. దీనికి సంబంధించి మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కావాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ అ మస్ట్. సో దీనికి సంబంధించి ఆనరబుల్ సీఎం సార్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు ఈ మంచి డే రోజు మనం వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయకృష్ణ మేడం ఫర్ ఆర్గనైజింగ్ దిస్ event and to all of you for participating in such huge numbers. ఏసీ గారు ఆల్రెడీ చెప్పారు, నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కొద్దిగా ఎంకరేజ్ చేస్తాము. రైట్. సో ఈనాటి నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా మీ అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసిన దాంట్లో పెద్ద రోల్ మన ఎస్పీ గారికి ఉంది. ఎస్పీ గారితో పాటు చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లో మొబిలైజ్ చేశారు. మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ సమ్ డిపార్ట్మెంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ అందరికీ ధన్యవాదములు. సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అన్నది బాగానే చెప్పారు. కానీ దీని మీద మేమందరం ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా. ఇంకా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం. అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరు అందరూ కలెక్టరో, ఎస్పీఓ, డాక్టరో అయిపోయి కూర్చుంటారు. మీకు ఇది బాగుండాలి, మనసు బాగుండాలి. ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు. ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా? నేను ధైర్యంగా రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమీ ఉండకూడదు.